నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున ప్రాముఖ్యత నాగుల చవితి. కాబట్టి నాగుల చవితి నేపథ్యంగా ఈ రోజున దానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పెడతారు. అయితే ఈ రోజున మనం చెప్పుకునే విశిష్టతకి సంబంధించిన విషయంలో నాగుల చవితి, అలాగే ఈ రోజున ఒక చిన్న విషయాన్ని, అంటే మనం ఏదైనా ఒక చిన్న మోటివేషన్ స్టోరీని ఎప్పట్లాగే చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఏంటి అంటే, ఈ చాలామంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు చాలా లేజీగా ఉన్నట్టుగా, అంటే చాలా బద్ధకంగా ఉన్నట్టుగా ఉంటారు. జీవితంలో ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు, అయినప్పుడే అవుతుందిలే అని వదిలేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకుపోవడం వల్ల జీవితంలో ఎదుగుదల అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల్ని చూసినప్పుడు మనం ఏమనుకుంటా ఉంటే, వీళ్ళు ఇంత కేర్లెస్గా ఉన్నారు కదా, అసలు జీవితంలో వీళ్ళు మారతారా, అసలు వీళ్ళు మారే సందర్భం అనేది వస్తుందా, ఎప్పటికైనా మారతారు లేదా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు అలాంటి విషయంలోనే మనం ఒక చక్కటి మోటివేషన్ స్టోరీని తెలుసుకుందాం. అంటే అలాంటి మార్పులు అనే వ్యక్తికి ఉంటాయా, ఉంటే ఏ రకంగా వాళ్ళు ఆ విధంగా వాళ్ళ అభివృద్ధిని సాధించగలుగుతారన్నది ఇందులో భాగంగా మనం ఇప్పుడు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దీనికి సంబంధించిన కథ ఏంటంటే, ఒకానొక ప్రదేశంలో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి పెద్ద ఏ విషయంలోనూ ఏమీ పట్టించుకోడు. అంటే తినడం, తిరగడం, లేకపోతే అలా ఉండడం. అంటే దాదాపుగా వయసు వస్తున్నా దేని మీద పెద్ద శ్రద్ధ ఉండదు. ఎంతసేపు తను తిన్నాడా, తను ఉన్నాడా, తను హ్యాపీగా ఉన్నాడా అన్న విధానాలు కూడా కాదు, ఒక బద్ధకం అంతే. ఎంతసేపు అలా ఎక్కడున్నవాడు అక్కడ ఉండిపోవడం. అతను ఒక చాలా 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 మిడిల్ క్లాస్ కంటే తక్కువ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. అయితే వాళ్ళ ఇల్లు కూడా ఎక్కడో దూరంగా ఒక కొండ మీద లాంటి ప్రదేశంలో ఉంటుంది. తండ్రి ఒక అగ్రికల్చర్, అంటే ఒక వ్యవసాయదారుడిగా ఉంటాడు పాపం. అలాగే చిన్న చిన్న పొలం పనులు చేసుకుంటూ వాళ్ళు ఏదైనా వృత్తిపరంగా ఆయన ఈ రకంగా వరి ఇలాంటి వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు ఆయన. కానీ కొడుకు ఏ విషయంలోనూ సహకరించాడు, పెద్ద ఏది ఆయన విషయంలో పట్టించుకోడు. ఇది ఆ అబ్బాయి యొక్క ప్రవర్తన. అయితే కొడుకు అలా ఉన్నప్పటికీ కూడా పాపం తండ్రి ఇంకేం చేయలేక వదిలేస్తాడు. కానీ రాను ఏమవుతుందంటే, తండ్రి ఒకసారి ఏంటంటే ఈ రకంగా వ్యవసాయానికి సంబంధించిన ఇది వరి వేయడం, అది పంట కోతకి సిద్ధంగా ఉండడం, పక్షులన్నీ వచ్చి అది ఆ పంటలో ఉండేవన్నీ తినేస్తూ ఇబ్బందికరంగా తయారు చేస్తూ ఉంటాయి. అప్పుడు కొడుకుతో అంటాడనమాట, బాబు కొంచెం ఆ పక్షుల్ని అదిలించి పక్షుల తినకుండా కొంచెం జాగ్రత్తగా చూడాలి, అలాగే పొలాలకి నీళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ కొంచెం సహకరించు నాకు అని కూడా అడుగుతాడు. అడిగినా కూడా ఇతని బద్ధకం కదా, ఆ చెట్టు కింద అలాగే పడుకొని ఆ పక్షి వచ్చినప్పుడు ఒకసారి అలా అనేసి అలా చేస్తే అవి పెద్ద పట్టించుకో, అవి మామూలుగా వచ్చేసి ఆ గింజలన్నీ తినేయడం అవన్నీ చేసేస్తూ ఉంటాయి, కంకులు అవన్నీ కూడా. అయితే ఇతను ఏం చేస్తాడంటే, తర్వాత కాలక్రమేణా తండ్రి ఆరోగ్యం కూడా బాగోదు. ఆయనకి భయం వేస్తుందన్నమాట. ఇప్పుడే ఇలా ఉంది, రేపు పొద్దున్న నేను పూర్తిగా అడ్డం పడిపోయి నేను ఎందుకు ఇదైపోతే, నా కొడుకు నాకు ఏ రకంగా సహకరించకపోతే పరిస్థితులు ఎలాగని కూడా బెంగపెట్టుకుంటాడు. ఆయన బెంగపెట్టుకున్నట్టుగానే అవుతుంది. అయిన తర్వాత కుటుంబ బాధ్యత ఇంకా తండ్రి కదలలేని పరిస్థితి ఉన్నప్పుడు కొడుకు మీద పడుతుంది. అప్పుడు కొడుకు కూర్చొని ఆలోచిస్తాడు, బాబాయ్ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఏం చేసి నేను కుటుంబాన్ని నేను ఆదుకోవాలి, నాన్నగారికి అయితే ఆరోగ్యం ఇలా ఉంది కదా, అయ్యో నేను ఇలా చేశానేంటని అప్పుడు ఆలోచిస్తాడు. అంటే ఏది ఇంతవరకు వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించిన తర్వాత ఏం చేస్తాడంటే, ఈ లోపల తను అలా ఆలోచించి బాధపడుతుంటే అక్కడ ఒక దండోరా లాంటిది వస్తుంది. దండోరా అంటే ఏంటంటే, అది ఒక చిన్న పల్లెటూరు కదా, పల్లెటూరికి సంబంధించి అదేదో కొండ ప్రాంతంలో చాలా దూర ప్రదేశంలో ఉంటుంది. ఆ చిన్న ఊళ్ళో ఏదన్నా ముఖ్యమైన విషయం ఉందంటే దాన్ని దాంతో కొట్టి, ఒక డప్పు లాంటి దాంతో కొట్టి ఇలా జరగబోతుంది, ఇలా చేస్తామని చెప్పి ఒక విషయాన్ని అందరికీ అర్థమేంటి చెప్పడం అనమాట. ఆ ఊరి వాళ్ళందరూ నలుగురు ఎదురు కలిసి ఒక చోట క్రోడీకరించుకొని ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఏంటి అని ఈ అబ్బాయి అడిగితే, ఏం లేదు, పక్కన మనకి మహారాజు, అది ఒక రాజ్యంలో ఒక చిన్న ప్రదేశంగా మనం భావించాలి దీన్ని. అక్కడ ఆయన ఒక దండోరా వేయిస్తున్నాడు. ఆయన ఒక కొత్త రకమైన కాంపిటీషన్, అంటే ఏంటి, ఒక రకమైన పోటీ పెడుతున్నారు. ఆ పోటీలో ఎవరైతే నెగ్గుతారో వాడికి తప్పనిసరిగా ఒక పెద్ద పెట్టెడు బంగారు నాణ్యాలు ఇస్తాడు ఆయన. అదే ఆ దండోరా యొక్క విధానం. అది చెప్తున్నారు వచ్చి ఇక్కడ అంటాడు. అంటే దాని యొక్క విషయాలు ఏంటి చెప్పండి, నేను ఎడతానంటే వాళ్ళందరూ నవ్వుతారు, అతన్ని వెటకారం పట్టిస్తారు. నువ్వు అసలు నీకున్నంత బద్ధకం ఎవరికీ లేదు, నువ్వు ఏది పట్టించుకోవు, మీ ఇంట్లో విషయాలే నువ్వు పట్టించుకోలేదు, మీ నాన్నకు ఆరోగ్యం ఎలా ఉన్నా కూడా నువ్వు పట్టించుకోలేదు, అసలు నీకు ఏమీ అక్కర్లేదు, నువ్వు ఎంతసేపు నువ్వు బాగున్నావా, తిన్నావా, పడుకున్నావా అన్నట్టుగా ఉంటావు తప్ప నీకున్నంత బద్ధకం భూమి మీద ఎవరికీ లేదు. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఆ పోటీలో నెగ్గుతావా, నువ్వు అసలు నువ్వు మాట్లాడేదేమన్నా కరెక్టేనా అని చెప్పి అందరూ గేలు చేస్తారు అతన్ని. అయితే అతను ఏమంటాడంటే, సరే మీరు వదిలేయండి, నాకు ఆ విషయం ఏంటో చెప్పండి బాబు, నేను ప్రయత్నం చేస్తాను నేను అంటాడు.
అంటే సరే అని వాళ్ళు చెప్తారు. సరే అని అక్కడి నుంచి 3 రోజులు టైం ఉంటుందన్నమాట ఆ పోటీకి వెళ్ళడానికి. గబాబా ఇంటికి వచ్చేసి అన్నీ సర్దుకుంటుంటే తల్లిదండ్రులకి ఆశ్చర్యపోతారు. వీడు వెళ్ళడం ఏమిటి, వీడిని నెగ్గడం ఏమిటి అని అనుకొని సరేలే వాళ్ళు ఏమంటారంటే సరేలే ఈ రకంగా వెళ్ళి ఏదైనా వాడితో ఒక మంచి మార్పు వచ్చినా చాలు, వాడు నెగ్గడం సంగతి పక్కన పెట్టండి, అసలంటూ ఇల్లు కదులుతున్నాడు కదా అదే పెద్ద విషయం, ఇలాంటి బద్ధకం ఉన్నవాడు ఇల్లు కదలడమే చాలా గొప్ప విషయం కదా అని తల్లిదండ్రులు సరే బాబు నీ ఇష్టం అని వదిలేస్తారు. సరేనా అక్కడికి వెళ్తాడు. మొట్టమొదటి పోటీ ఏంటి అక్కడ వాడు వెళ్ళిన చోట మొట్టమొదటి ఏంటంటే అది పెద్ద ఒక నది లాంటిది, దాన్ని ఈదగలగాలి. మొదట ముగ్గురికి వాళ్ళు రెండో రౌండ్కి అర్హత అంటే రెండో పోటీకి అర్హత వస్తుందన్నమాట. అందులో ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. అందరూ చూస్తే గజ ఈతగాళ్ళ ఉన్నారు, పెద్ద పెద్ద ఈత వచ్చిన వాళ్ళ ఉన్నారు, మంచి స్విమ్మర్స్ వాళ్ళు. వాళ్ళ యొక్క శారీరక పరిస్థితి చూడంగానే వీడి మీద అనుమానం వచ్చేస్తుంది అబ్బాయికి. అదేంటి నేను అనవసరంగా తొందరపడ్డానా, నేను చేయడం ఏంటిది అని చెప్పి అనుకుంటాడు. అందులో రూల్ ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలి పోటీలో. ఈతని కాదు మొత్తానికి ఆ నదిని వీళ్ళు దాటాలన్నమాట. వీడు అనుకుంటాడు. అందరు అప్పటికే దాంట్లో వెళ్ళిపోతారు, ఈత వచ్చిన వాళ్ళందరూ కూడా అందులో దూకేస్తారు, వెళ్ళిపోతూనే ఉంటారు. అప్పుడు వీడు అనుకుంటాడు. తర్వాత వీడికి ఒకటి మాట స్ట్రైక్ అవుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమని అన్నారు కానీ ఈతనే చెప్పలేదు కదా, నేను ఒక పని చేస్తే ఎలా ఉంటుందని చెప్పి అక్కడ ఒక చెట్టు పడిపోయి ఉంటే దాంతో చిన్న బల్లకట్టులాగా ఒక చిన్న తయారు చేసుకొని దానికి ఒక తెడ్డు లాంటివి తయారు చేసుకొని దాని మీద ఇతను కూర్చొని దాని నీళ్ళని తోసుకుంటూ చిన్న పడవ లాంటి బల్లకట్టు అంటారు అన్నమాట, చిన్నది. అది పూర్వ ప్రదేశాల్లో కొన్ని చోట్ల ఉంటుంది. అది ఆ చిన్న దాని మించి వీడు వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట, ఆ నీళ్ళని తెడ్డులా వేసుకుంటూ. అలా వెళ్ళిపోతూ వాళ్ళందరికంటే దాటుకుంటూ ముందర వెళ్ళిపోతాడు. అంటే మీరు నీళ్ళని దాటాలి అన్నారు కానీ ఈత అని చెప్పి చెప్పలేదు కదా, చెప్పిందేంటి ఈ యొక్క ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి అదే కదా, అంటే అప్పుడు ఇది కూడా వెళ్ళినట్టే కదా అని చెప్పి వీడు తెలివిగా ఆలోచించి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పి మొత్తానికి వీడిని మొదటి రౌండ్లోంచి రెండో పోటీలోకి ఎడతాడు. అంటే ముగ్గురిని తీసుకున్నారు ఇందులోంచి. మళ్ళీ ఈ ముగ్గురులో కూడా ఏమని పెట్టారంటే పోటీ, రెండో పోటీ ఇంకా విచిత్రంగా ఉంటుంది. రెండో పోటీ ఏంటంటే చాలా 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 బలిష్టమైన ఒక చెక్క అనమాట. చెక్క అంటే అసలు అది కదపలేం మనం, అలాంటి చెక్కలు ముగ్గురు ముందు పెడతారు. 3 బాక్సులు లాంటి పెద్ద పెద్దవి పెట్టి ఇది మీరు దొర్లించుకుంటూ 1 కిలోమీటర్ దూరం తీసుకెళ్ళాలి అని చెప్తాడు. దానికి ఇన్స్ట్రుమెంట్స్ కూడా పెడతారనమాట. ఒక ఇన్స్ట్రుమెంటే తీసుకోవాలంటే పరికరాలు, ఒక దాంట్లో ఏంటంటే పరికరాలు ఒక సుత్తి, కొడవలి, తాడు, తర్వాత చాకు, తర్వాత రంపం, రకరకాలవన్నీ ఉంటాయి. కానీ ఒకటే తీసుకోవాలి వస్తువు అందులోంచి. సరే గుణపం ఇవన్నీ ఉంటాయి. అందులో మొదటివాడు ఏం చేస్తాడంటే చక్కగా ఒక పెద్ద తాడు తీసుకుంటాడు. ఆ తాడును దానికి కట్టి చాలా బలిష్టంగా ఉంటాడు అతను, దాంతో లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రెండో వాడు ఏం చేస్తాడు, ఇలా కాదని పెద్ద బలిష్టమైన ఒక గుణపం లాంటి దాంతో దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవి చూసా వీడి భయం వేస్తుంది. నేను రోప్ అంటే తాడుతోనూ దీన్ని కదపలేను, కనీసం దీంతోనూ నేను కదపలేను, మరి నేను ఏం చెయ్యాలి, నాకేం అర్థం కావట్లేదు. 1 నిమిషం ఆలోచిస్తాడు. చేస్తా అంటే ఒకటే కదా వస్తువు అందులో తీసుకుని వాడుకోవాలి. టకటగా ఏం చేస్తా అంటే చిన్న రంపల్ లాంటిది తీసుకొని దాంతో అదే చిన్నగా దాంతో ఎంత కట్ చేస్తూ ఉంటాడు అనమాట దీన్ని. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు, వీడేంటి పిచ్చివాళ్ళ ఉన్నాడు, వాళ్ళు కనీసం ఏదో ఒకటి తీసుకుని దాన్ని దొర్లించడానికి ప్రయత్నం చేస్తుంటే వీడేంటి ఇక్కడ కూర్చొని దీన్ని కట్ చేస్తున్నాడు ఇలాగా అని చెప్పి ఆశ్చర్యపోతారు. ఆయన వీడేం పట్టించుకోడు. చక్కగా దాన్ని ఒక తొందరగానే కట్ చేసి రౌండ్గా తయారు చేసి ఒక బాల్ షేప్లోకి తీసుకొస్తాడు. ఆ పెద్ద చెక్క దాన్ని తీసుకొచ్చి దాన్ని చాలా బాల్ అంటే తొందరగా ఈజీగా దొర్లించవచ్చు కదా, చెక్క స్క్వేర్ టైప్ డబ్బాని దొర్లించడం కష్టం కానీ దొర్లించలేము, కానీ ఇది ఈజీయే కదా కొంతవరకు కంపారిటివ్లీ. కాబట్టి దీన్ని దొర్లించుకుంటూ వెళ్ళిపోతాడు. మొత్తానికి వాళ్ళకంటే ముందు మొత్తానికి అనుకున్న టైంలో వెళ్ళిపోతాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఇదేంటి వీడు ఇంత బద్ధకస్తుడు, ఇంత తెలివిగా ఆలోచించాడని. మొత్తానికి రాజుగారి దగ్గర నుంచి వాడికి చక్కగా ఒక పెట్టెడు బంగారు ఆభరణాలు లభిస్తాయి. అవి తీసుకొని హాయిగా ఇంటికి వస్తాడు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు, ఊళ్ళో వాళ్ళు అంతకంటే ఆశ్చర్యపోతారు. వాడు అవి తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత రాత్రి ఆలోచిస్తాడు అనమాట వీడు. ఏంటంటే అరే నేను ఇంత చక్కగా ఇంత తెలివిగా ఆలోచించాను కదా, ఇదే ఆలోచనని నా బద్ధకాన్ని వదిలించుకొని నేను కనుక ఇంకేదైనా బాగా ఆలోచించుంటే ఇంకా బాగుంటుంది కదా అని వాడే ఆలోచించుకొని మర్నాడు ఆ ధనంలోంచి కొంచెం డబ్బులు తీసుకొని దాంతో ఏం చేస్తాడంటే వాడి యొక్క ప్రదేశంలోనే ఒక ఫ్రూట్ అంటే పండ్లకి సంబంధించిన వృక్షాలకి సంబంధించిన వేసి వాటిని తక్కువ కాలంలోనే చక్కగా మంచి పళ్ళ తోటగా దాన్ని ఇది చేసి మంచి బిజినెస్ మ్యాన్లా ఎదుగుతాడు. వాడు ఎదిగిన తర్వాత అసలు ఆ ప్రదేశంలో వాడే మంచి ఒక ఫ్రూట్ మర్చెంట్లా ఎదుగుతాడు. ఆ స్థాయిలో వాడు అవుతాడు. అంటే ఈ కథ బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే ఎంత బద్ధకస్తులైన వ్యక్తులనైనా నువ్వు యూజ్లెస్ వర్త్లెస్ అని మనం అనుకోవడానికి లేదు. వాళ్ళల్లో ఒక తెలియని ఇది ఉంటుంది. అంటే సమయం రావాలి,
వాళ్ళని ఏదో ఫోర్స్ మోటివేట్ చేయాలి. ఆ పుష్ అనేది వాడికి ఉండాలి. ఈ కథలో వాడిని పుష్ చేసింది ఏంటి, తండ్రి మీద వాడికి అభిమానం ఉంది, తండ్రి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వాడిని పుష్ చేసింది ఏంటి, అవసరం, తను నిలబడాలి అన్న అవసరం వాడికి గుర్తొచ్చింది. దానివల్ల వాడు ఆ పుష్ చేయబడి వాడు వెళ్ళి వచ్చేసాడు. అలాగే మామూలు జీవితంలో కూడా ఒక వ్యక్తికి ఏదైనా సమస్యలు లేకుండా ఊరికే అలా బద్ధకంగా ఉండిపోయి సర్లే తర్వాత చేద్దాంలే అనే వాళ్ళని చాలామందిని చూస్తాం, స్టూడెంట్లను చూస్తాం, తర్వాత చదువుకుందాంలే, లేకపోతే తర్వాత ఉద్యోగంలో తర్వాత చేద్దాంలే అనుకునే చాలామంది. వాళ్ళకు ఒక పుష్ ఉండాలి, అంటే వాళ్ళని ఒక మోటివేట్ చేసి తోసే శక్తి ఉండాలి. ఏంటది, ఒక అవసరం ఉండాలి, ఒక స్ట్రాంగ్ అవసరం. ఒక సంఘటన వ్యక్తిని మార్చేస్తుంది. ఎలాగా, అమ్మో నేను గాంగా ఇప్పుడు దీన్ని చెయ్యకపోతే ఈ పని అవ్వదు, 600 ఇప్పుడు నేను చెయ్యాలి అనే భావన వ్యక్తిలో ప్రవేశించినప్పుడు బద్ధకం అవన్నీ కూడా పక్కెళ్ళిపోతాయి. అది సరైన విధంగా సరైన వ్యక్తుల ద్వారా ఆ పుష్ అనేది జరిగినప్పుడు తప్పనిసరిగా బద్ధకస్తులైన వ్యక్తుల్లోంచి కూడా వాడు చూడు ఇప్పుడు ఎంత తెలివిగా స్మార్ట్గా ఆలోచించి వాళ్ళతో పాటు పోటీకి వెళ్ళిపోయి తను దాన్ని ఆ చెక్కదాన్ని రౌండ్గా తయారు చేసి బాల్లాగా, అంటే స్మార్ట్ థింకింగ్ అనేది వచ్చేసింది. పరిస్థితుల రూపంలో స్మార్ట్ థింకింగు, పనిచేసే నైపుణ్యం, స్కిల్స్ని పెంపొందించుకోవడం, ఆ బద్ధకం అంతా ఎగిరిపోయింది. తర్వాత ఇంకా ఎలా ఆలోచించాడు, నా బద్ధకాన్ని నేను అనవసరంగా వేస్ట్ చేసుకున్నాను, చక్కగా ఇంకా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు కదా, ఇలా ఉంటేనే నాకు ఇన్ని డబ్బులు వచ్చినప్పుడు ఇంకా బాగా నేను సంపాదించుకోవచ్చు కదా, ఇంకా కుటుంబాన్ని బాగా, అంటే ఒక వ్యక్తి మోటివేట్ అయ్యి బద్ధకాన్ని వదిలించుకోవడానికి ఒక చక్కటి సంఘటన కారణం అనేది ఏదో రూపంలో, కుటుంబ సభ్యుల రూపంలోనో, ఇష్టమైన వ్యక్తుల రూపంలోనో, లేకపోతే ఒక అవసరం రూపంలో, ముఖ్యంగా అవసరం వాడు ఫీల్ అవ్వాలి. ఫీల్ అయినప్పుడు బద్ధకం అనేది పక్కకి వెళ్ళిపోతుంది. లేదులే నాకు మా ఇంట్లో వాళ్ళు చేసి పెట్టేస్తున్నారు కదా, ఏముందిలే, ఏంట్లో అలాగని నాకు వచ్చే అన్న భావనని అధిగమించే పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు బద్ధకం అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. తప్పనిసరిగా యూజ్లెస్ అనుకున్న వ్యక్తులు, వీడింతే అనుకున్న వ్యక్తులు కూడా అవరోధాలని అధిగమించి అనుకున్నవి సాధించి సర్ప్రైజులు ఇచ్చేయగలరు అన్నది మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. నమస్కారం.